కాకినాడ జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ భౌతిక కాయానికి మాజీ సీఎం జగన్ నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ భౌతిక కాయానికి మాజీ సీఎం అక్కడికి వెళ్లి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మనం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాము. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఓదారుస్తూ ఉన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మరి కాసేపట్లో కూడా ముద్రగడ పద్మనాభానికి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కూడా మాజీ సీఎం జగన్ అక్కడికి వెళ్లారు. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ భౌతిక కాయానికి మాజీ సీఎం జగన్ నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇప్పటికే అక్కడికి మాజీ సీఎం జగన్ చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా ముద్రగడ భౌతిక కాయానికి అంతిమ క్రియలు మరి కాసేపట్లో కూడా జరగనున్నాయి. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులతో కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళని ఓదారుస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో కూడా ముద్రగడ పార్థివ దేహానికి కూడా అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కూడా మాజీ సీఎం జగన్ అక్కడికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. మరింత ఇన్ఫర్మేషన్ ఘటనా స్థలం నుంచి మా కరెస్పాండెంట్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చూస్తున్న విజువల్స్ లో మాజీ సీఎం జగన్ అక్కడికి చేరుకున్నారు, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో డీటెయిల్స్ ఏంటి రాజేష్? ముద్రగడ భౌతిక కాయానికి మాజీ సీఎం జగన్ నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో కూడా ముద్రగడ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగిన నేపథ్యంలో మనం చూస్తున్నాం ఆయన స్క్రీన్ పైన బొత్స సత్యనారాయణతో పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ముద్రగడ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న విజువల్స్ చూస్తున్నాం. రైట్, మా కరెస్పాండెంట్ రాజేష్ జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్. మరి కాసేపట్లో కూడా అంత్యక్రియలు జరుగుతాయంటూ కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. సో ఎన్ని గంటలకు జరిగే అవకాశం ఉంది? జగన్ కూడా అక్కడికి చేరుకున్నారు, అలాగే బొత్స సత్యనారాయణ కూడా చేరుకున్నారు తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి రాజేష్?
నివాసం వద్దకి కూడా ప్రజాప్రతినిధులు కూటమి నేతలు వైసీపీ నేతలు కూడా అక్కడ చేరుకున్నారు. ఎటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటికే వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అక్కడ చేరుకున్న పరిస్థితి. అయితే మొదటి భౌతిక గాయానికి నివాళులు అర్పించారు. సభ్యులకు కూడా చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి బొత్స వచ్చిన ఇతర వైసీపీ నాయకులంతా కూడా ఇక్కడ చేరుకుని కూడా వరకు వందల కార్యకర్తలు కూడా చేరుకున్న చెప్పచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే భీమవరం అక్కడున్న రైతులతో కూడా సమావేశం కూడా జగన్పేట నుంచి రోడ్డు ద్వారా మొదటి నివాసం ప్రస్తుతం అయితే మొదటి భౌతికదేహాన్ని కూడా చెప్పచ్చు. కాకినాడ జిల్లా కిర్లంపూడి కాపు ఉద్యమ నేత ముద్రగడ భౌతిక కాయానికి మాజీ సీఎం తో పాటు పలువురు రాజకీయ నేతలు బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ కూడా వెళ్లి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు వైఎస్ జగన్. మరి కాసేపట్లో కూడా ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు వైసీపీ నుంచి కొంతమంది రాజకీయ నేతలు, మాజీ సీఎం జగన్, అదేవిధంగా బొత్స సత్యనారాయణ, కొంతమంది రాజకీయ నేతలందరూ కూడా అక్కడ మాట్లాడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ముద్రగడ పద్మనాభ కుటుంబ సభ్యులను కూడా ఓదారుస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో కూడా ముద్రగడ పద్మనాభ అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడికే నేతలంతా కూడా చేరుకొని కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ఉన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ భౌతిక కాయానికి మాజీ సీఎం జగన్ నివాళులు అర్పించారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకొని ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. రైట్, పద్మనాభం మృతిపై ఇప్పటికే సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాపు నేతలు, అభిమానులు ముద్రగడను కడసారి చూసేందుకు అందరూ అక్కడికి తరలి వస్తూ ఉన్నారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఎన్ని గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది? ఇప్పటికే భౌతిక కాయానికి పలువురు నాయకులు అందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో కిర్లంపూడి మండలం ముద్రగడ నివాసానికి, వారి భౌతిక దేహానికి నివాళులు అర్పించడానికి ఇప్పటికే కూటమి నేతలు, వైసీపీ నేతలు కూడా చేరుకున్నారు. అయితే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కిర్లంపూడి చేరుకున్నారు. అయితే వారికి ముద్రగడ భౌతిక దేహానికి కూడా నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ, పాముల రాజేశ్వరి, జ్యోతుల చంటిబాబు, ఏదైతే స్థానికంగా మాజీ ఎమ్మెల్యే ఎవరుతారో, మాజీ మంత్రులు ఎవరుతారో వీరంతా కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో కూడా వచ్చారు. అయితే వీరంతా కూడా నివాళులు అర్పించే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఉదయం నుంచి కూడా ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా ఇక్కడికి చేరుకున్న చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి వారి ఇంటి సమీపంలో ఏవైతే అంత్యక్రియలు చేయడానికి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే దీనికి సంబంధించి నా దేహాన్ని ఖననమే చేయాలి, దహనం చేయకూడదని చెప్పి వారు చెప్పిన నేపథ్యంలో వారి ఇంటి ఆవరణలో ఉన్న 50 అడుగుల దూరంలో కూడా ఈ అంత్యక్రియలు చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలు చేసే విధంగా కూడా సీఎం పవన్ కళ్యాణ్ కోరిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి ఓకే చేశారు. అయితే వారు అధికార లాంఛనాలు వద్దు, మేము మాకు సాంప్రదాయబద్ధంగా మేము వెళ్తామని చెప్పి ఒక పక్క వారి కుటుంబ సభ్యులు చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మేము అధికార లాంఛనాలు వద్దు, మేము మాకున్న సాంప్రదాయ లాంఛనాల ప్రకారం మేము వెళ్తామని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికే ముద్రగడ పద్మనాభం ఇంటికి చేరుకున్న నేపథ్యంలో వారి పార్థివాన్ని కూడా వారు నివాళులు అర్పించారు. అయితే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి
ఏ అధికార లాంఛనాలు చేస్తారా లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినట్టు సాంప్రదాయ లాంఛనాలు చేస్తారా చూడాల్సిన అంశం. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ముద్రగడ పద్మనాభం ఇంటికి వందలాది మంది అభిమానులు కార్యకర్తలు అక్కడ చేరుకున్న పరిస్థితి. పద్మనాభం ఎంతో మందికి మేలు చేశారు. వారు ఉద్యోగాలు అందించారు. 4 సార్లు ఎమ్మెల్యే చేశారు. 3 శాఖల్లో కూడా మంత్రిగా చేస్తున్నారు. కాకినాడ ఎంపీగా కూడా పనిచేశారు. వీరంతా కూడా చేసినప్పటి నుంచి కూడా ప్రజాసేవకి అంకితం చేశారు. కాపుకి సంబంధించి కాపులను బీసీలో కలపడానికి వారు ప్రత్యేక పాత్ర వహించి 6 సార్లు పైబడి దీక్షలు కూడా చేపట్టారు. కాపు ఉద్యమం కూడా 2016లో కూడా చేపట్టారు. ఇటువంటి నాయకుడు మాకు దూరం అవడంతో మాకు ఎంతో బాధాకరంగా ఉందని చెప్పి ఓ పక్క మొదటి అభిమానులు కార్యకర్తలు చెబుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వారి పద్మనాభం నివాసం చేరుకున్న నేపథ్యంలో వారి భౌతిక దేహానికి నివాళులర్పించారు. వైసీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే మొదటి పద్మనాభం ఇంటికి చేరుకుని నివాళులు అర్పించిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి మరికొంత సేపట్లో దీనికి సంబంధించి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయా లేక సాంప్రదాయ దాంతో రాజకీయ అంత్యక్రియలు జరుగుతాయా దానిపై చూడాల్సిన అవసరం చెప్పొచ్చు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు అయితే అధికార లాంఛనాలు వద్దు, గతంలో కూడా మేము ఆయన బతికున్నప్పుడు వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టారు, కాపు ఉద్యమం చేసినప్పుడు ఇవన్నీ చేసి తమపై కేసులు పెట్టి ఇవన్నీ చేసి ఇప్పుడు అధికార లాంఛనాలు మాకు ఎందుకని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెప్తున్నట్టు ఇప్పటికే రాజానగరం సంబంధించి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు మనసు మార్చుకుని అధికారిక లాంఛనాలకి ఓకే చెప్తారా లేక సాంప్రదాయ లాంఛనాలకే ముందుకు వెళ్తారో నడిపేదైతే మనం చూడాల్సిన అంశం. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభం నివాసం ఏదైతుందో ఆ నివాసంలో 20 అడుగుల దూరంలో వారి ప్రాంగణంలోనే ఇప్పటికే అంత్యక్రియలకి అయితే మాత్రం పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే మరికొద్ది సేపట్లో కూడా ఈ అంత్యక్రియలు కూడా స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి రాకతో కూడా పూర్తి అదిగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రాకతో కూడా పూర్తిగా వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు కూడా రాజేష్ అంటే ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా అంటే ముద్రగడ పద్మనాభానికి అంటే ప్రభుత్వ లాంఛనాలతో కూడా అంత్యక్రియలకు చెప్పినా కూడా కుటుంబ సభ్యులు ఎవరు కూడా అవసరం లేదంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయం తీసుకున్నారు. అంటే 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒకసారి ఎంపీగా చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడి డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన కార్యక్రమాలు జరిపించారు. బట్ కుటుంబ సభ్యులైతే మాత్రం బతుకున్నప్పుడు చాలాసార్లు అవమానపరిచారు కాబట్టి మేము చూసుకుంటాం, ప్రభుత్వ లాంఛనాలు వద్దు అని చెప్తున్నారు. సో అక్కడికి ఇప్పుడు కూటమి నేతలు ఎవరైనా కూడా చేరుకున్నారా? ప్రభుత్వం తరపు నుంచి ఎవరైనా అధికారిక మంత్రులు ఎవరైనా చేరుకున్నారా సంతాపాన్ని తెలియపరచడానికి? సిచ్యువేషన్ అంటే వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఇంకొంత అంటే ప్రభుత్వం తరపు నుంచి వచ్చే నాయకులు ఒకవేళ వస్తే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ మనకు అర్థమవుతోంది. ఎవరైనా అక్కడికి చేరుకున్నారా రాజేష్? ఇప్పుడు చూస్తున్నాము ఉదయం నుంచి కూడా ముద్రగడ పద్మనాభం నివాసానికి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు వీరంతా కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. జనసేనకు సంబంధించి జనసేన నేతలు, మరొక కూటమి సంబంధించి ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ, కాకినాడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల్ నవీన్ వీరంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే వీరంతా కూడా ఇప్పటికే ప్రభుత్వ అధికార లాంఛనాలతో మేము అంత్యక్రియలు చేస్తామన్నప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. మరికొద్దిసేపట్లో వారి అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తారు కాబట్టి వారితో ఏమైనా మాట్లాడి వారి మనసేమైనా మార్చుకుంటారనే దానిపై కూడా ఇప్పటికే టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరు 35 ఏళ్ల రాజకీయం పైబడి అనుభవం ఉంది, కాపు నేతగా ఉన్నారు, కాపు అభిమానులు ఉన్నారు, వీరు అన్ని కూడా వీరి అభిమానులు ఉన్నాయి. అందుకోసం ఖచ్చితంగా వీరికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో కూడా వీరు అంత్యక్రియలు చేయాలని చెప్పి కోరిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో అధికార లాంఛనాలకు కూడా వీరు ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు అయితే మాత్రం మేము సాంప్రదాయంగా అంత్యక్రియలు చేపడతామని చెప్పి వారి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారికంగా పూర్తి ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో వారి ఇంటి ప్రాంగణంలోనే ఈ అంత్యక్రియలకైతే పూర్తిగా 10 అడుగులు గొయ్యి తీసి వారి కుటుంబ సభ్యులు ఆ భౌతిక దేహాన్ని పెట్టిన తర్వాత చుట్టూ తిరిగే విధంగా కూడా అనుకూలంగా ఉండే విధంగా కూడా వారు గొయ్యి తీసి కూడా
పూర్తి ఏర్పాట్లు చేశారు ఈ ఖననం చేయడానికి. అయితే దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అక్కడ వచ్చిన నేపథ్యంలో వారి భౌతిక దేహానికి నివాళులు అర్పించిన నేపథ్యంలో వారు ఏమన్నా వారి మాట విని అధికారిక ప్రభుత్వ అధికారిక లక్షణాలకు ఒప్పుకుంటారా లేక సాంప్రదాయ లక్షణాలకి వెళ్తారా అనే దానిపై తెలియదని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.